నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చకపోయి ఉంటే రాష్ట్రంలో అనేక దాడులు జరిగి వల్లకాడు అయ్యేదని అన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అన్న నారాయణ, రాజకీయ బ్రతుకు తెరువు కోసమే చంద్రబాబు మోడీతో కలిశారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీ దాడులకు పాల్పడుతుందని, దీనికి కారణం పోలీసుల వైఫల్యమే అన్నారు. దేశంలో మోడీ వ్యతిరేకత పూర్తిగా కనపడుతుందని, ఇండియా కూటమి బలపడ్డమే దానికి నిదర్శనమని నారాయణ చెప్పారు. కేంద్రంలో 400 సీట్లు చెప్పేసి పదే పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నిటి కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజిన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ. పాసన్ రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతిలో 500 మార్కుల పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, జ్ఞాపికలను అందజేశారు. అత్యున్నత మార్కులు సాధించిన పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో పురస్కారాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సాంబశివరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క 500 పైన మార్కులు, 10th క్లాస్లో 500 పైన మార్కులు వచ్చిన వారికి మొత్తంగా ఒక 75 మందికి ఒక్కొక్కళ్ళకి 1500 నుంచి 2500కి పారితోషికం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సొసైటీ ముఖ్య ఉద్దేశం అత్యున్నతమైనటువంటి మార్కులు సంపాదించి మరి యొక్క దేశంలో ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడి వారి తల్లిదండ్రులకి పేరుగచ్చి వాళ్ళు ఉద్ధరించబడి అదేవిధంగా ఈ సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీ వీళ్ళని ప్రోత్సహించడం జరిగింది. 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు జరిగాయి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆంజనేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ క్లాసులు చేపట్టారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా నూతన సిలబస్ను ఎలా బోధించాలో ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నాం. దాదాపు 500-600 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఫిజికల్ సైన్సెస్, బయాలజీ, ఇంగ్లీషు, సోషల్ ఈ 4 సబ్జెక్ట్స్లో మరి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ సిలబస్, విద్యార్థులకు ఉపయోగకరమైనవి. అందువలన ఉపాధ్యాయులు వీటి ద్వారా నేర్చుకుని పిల్లలకు ఉపయోగించాలని కోరుతున్నాము. సైన్స్ను బోధించడం అంటే క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య ర్యాంకుల కోసమో మార్కుల కోసమో కాదు, ఒక స్పిరిట్ ఆఫ్ సైన్స్ను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేయడానికి, అదేవిధంగా సైన్స్ పట్ల ఒక రియల్ ఎంతూజియాజం, ఒక అభిరుచిని కల్పించడానికి. సైన్స్ అంటే ప్రయోగం, సైన్స్ అంటే ప్రశ్న, సైన్స్ అంటే రుజువు, సైన్స్ అంటే సత్యం, సైన్స్ అంటే ఒక దృక్పథం. ఈ అంశాలు పిల్లలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు జన విజ్ఞాన వేదిక ఒక టీచర్స్కు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం జరుపుతూ ఉంది. మీ ద్వారా కొన్ని వేల లక్షల మంది ఈరోజు దేశ విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్న విషయం చాలా గొప్ప విషయం. ఏ విద్యార్థి అయినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా
ప్రారంభంలో పాఠశాలలో చదువుకొని తర్వాత కాలేజీలో చదువుకుని తర్వాతనే రాష్ట్రం దాడతాడు, దేశం దాడతాడు, కానీ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి ఓనమాలు కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, మంచి పునాదిని అందించి ఈ రోజున ఈ దేశ ఖ్యాతి విదేశాల్లో నిలబడేట్టుగా చేయగలిగినటువంటి మీ అందరికీ. ఫ్యాక్షన్ రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించడం దుర్మార్గమని సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రాబోయే ప్రజా తీర్పులో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉంటుందని చెప్పారు. మోడీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిందని, మత రాజకీయాలను ప్రోత్సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. అటు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద గత 5 సంవత్సరాల కాలంగా ఏ అంశాల మీద మేము ప్రజల పక్షాన పోరాడామో అవన్నీ వాస్తవాలని చెప్పి రేపు కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా తీర్పు రాబోతుంది. ఆ తీర్పుని ప్రభావితం చేయటంలో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మోడీ వ్యతిరేకత, మోడీ ప్రమాదం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపైన స్పష్టంగా కనపడుతూ ఉంది. అది బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక మంది మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు ఆకలితో అలమటించేవాళ్ళు తెలియజేయటం అనేది జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈ మేరకు ఆలోచించడం అనేది చాలా శుభపరిణామం. అమరావతి సాహితీ మిత్రుల 3వ సాహిత్య కార్యక్రమం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన సాహితీ కార్యక్రమంలో ఈ మాసం కవి ముంతాజ్ బేగం తమ కవితలను చదివి వినిపించారు. సినిమా పాటల్లో మాధుర్యం గురించి, ఎండల గురించి అమరాచారి ప్రసంగించారు. నిక్కచ్చి కవిత సత్కారానికి పోటీల్లో పాల్గొనే వారి పేర్లను ఈ సందర్భంగా నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో అమరావతి సాహితీ మిత్రుల అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు, కన్వీనర్ పింగళ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూసుకోవాలి, పరిసరాలు చూస్తే మనం రాయాలనుకున్న కవిత్వానికి దేనికైనా కొత్త కొత్త పోలికలు దొరుకుతాయి, కొత్త కొత్త వ్యక్తీకరణలు దొరుకుతున్నాయి. అట్లా చూడండి, ఫ్యామిలీ చూస్తున్నాం, మనం జ్ఞానాన్ని గురించి కవిత్వం రాస్తున్నాం. జ్ఞానం వెలుతురు అని చెప్పకుండా ఎలా చెప్పచ్చు? సమస్యల ఉక్కపోతతో నేను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నన్ను అలరించే ఫ్యాను గాలి విజ్ఞానం అని చెప్పు. ఫ్యాను గాలితో విజ్ఞానాన్ని ఎవడు పోల్చరా? ముంతాజ్ బేగం చెప్పిందండి. జంటగా పుడతాయి, జన్మంతా కలిసే సాగుతాయి, మతమంటే తెలియదంటాయి, మనిషైతే చాలు జతకడతామంటాయి. కొన్న వారి కోసం ఎండనక వాననక కొన ఊపిరి దాకా పాటుపడతాయి. గుమ్మం బయట ఒద్దికగా నిలబడి ఉంటాయి, బద్ధకమంటూ మాకు లేనే లేదు, పగలు రాత్రి మీ సేవకు సదా మేము సిద్ధమేనంటాయి. అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో డాక్టర్ ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. అరణల్పేటలోని అవగాహన సంస్థలో జరిగిన ఆరోగ్య సభలో డాక్టర్ ఆళ్ల సిద్ధార్థరెడ్డి పాల్గొని లివర్ మరియు జీర్ణకోశ సమస్యలకు ఆధునిక చికిత్సపై అవగాహన కల్పించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కామెర్లు, కాలేయ వ్యాధి, రక్తపు వాంతులు, హెపటైటిస్ బి అండ్ సి, ప్యాంక్రియాస్ వ్యాధులు, మలబద్ధకం, విరోచనాలు, పిత్తాశయంలో రాళ్లు తదితర విషయాలపై డాక్టర్ సిద్ధార్థరెడ్డి అవగాహన కలగజేశారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాంటీబయాటిక్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది. బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏంటంటే ఈ చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోతే సో మంచి బ్యాక్టీరియా అన్నది మనకి ఆ యాంటీబయాటిక్ మంచి బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఈ చెడ్డ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏంటంటే ఆ ఎపిసోడ్ తగ్గిపోయిన మోషన్స్, ఆ తర్వాత చిన్నగా లోపలన్నీ తేడాలు వచ్చి కడుపు ఉబ్బరం, లేదు మళ్ళీ ఏదైనా తినగానే వెంటనే వెళ్ళిపోవడం మోషన్కి, ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా ఈ బ్యాలెన్స్ తప్పడం వల్ల అండి. సో ఎప్పుడైనా మనకి మోషన్స్ అయితే ఫుడ్ పాయిజనింగ్ ఏదన్నా బయట తిన్నప్పుడు కానీ ఇలా అయినప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్ ఇవ్వడానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.